చిన్న మందగా కూడి ఉండటానికి నైనా మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నైనా స్తోత్రములు తండ్రి. ఈ యొక్క ధన్యతను చూడనంటి వారు మాకంటే గొప్పవారు నాయనా, మాకంటే అందచందములు కలిగిన వారు నాయనా ఎంతో మంది ధనవంతులైనా నశించిపోయారు ప్రభా. కాల గర్భంలో కలిసిపోయారు ప్రభా. ఏ యోగ్యత లేని మమ్మల్ని నైనా, ఏ మంచి లేని మమ్మల్ని తండ్రి మీరు బ్రతికించిన సజీవులుగా ఉంచినందుకు మీకు కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. నాయన ఈ గృహంలోనైనా మీరు చేసిన అద్భుత కార్యములు బట్టి స్తోత్రములు తండ్రి. ఈ గృహంలో చేసిన ఆశ్చర్య కార్యములు బట్టి స్తోత్రములు తండ్రి. ఈ కృతజ్ఞత కూడుకులోనైనా మాకంటే ముందుగా మీ అపరంజమైన పాదాలు నిలిపినందుకు స్తోత్రములు తండ్రి. ఆయన ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా మీకు స్తోత్రములు తండ్రి. నాయన మీరు బలవంతుడు తండ్రి. మేము ఎందుకు పనికి వారిమైనప్పటికీ కూడా మీ బలముతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రములు తండ్రి. నాయన సామెలు మాయ గారిని మీరెంతో బలహీనత నుంచి తప్పించినందుకు స్తోత్రములు తండ్రి. నాయన మీ కుమారుని మార్చుకోండి దేవా. నాయన ఆ మరణ పడకల్లో నుంచి లేవనెత్తుకున్నారు ప్రభా. నేను మరణిస్తే ఈ రోజు నాడు నేను సజీవుడిగా ఉండను కదా, నేను నా దేవుడిని స్తుతించాలని కృతజ్ఞత కలిగిన రక్షణ మారు మనసు పొందడానికి సహాయం దయచేయండి ప్రభా. మేరమ్మ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిద్దరి పట్ల మీరు చూపిన కృపను బట్టి ఆ భయంకరమైన ప్రమాదాన్ని నుంచినైనా మీరు తప్పించినందుకు స్తోత్రములు తండ్రి. నాయన కుమారుడు యవ్వన బిడ్డ సందీపునైనా మీరు ఆ భయంకరమైన ప్రమాదాల నుంచి తప్పించారు ప్రభా. నైనా మీరు వాడుకుంటున్నారు ప్రభా. నాయన అపవాదిగాడు దుష్టుడు నాయనా వాడి కుయుక్తితో బిడ్డని ఏదో హాని చేయాలని చూసినప్పటికీ కూడా నేను మీ కను దృష్టి బిడ్డ మీద ఉంచినైనా ఆ ప్రమాదాల నుంచి, ఆ విషయాల నుంచి తప్పించినైనా మీ సజీవ లెక్కల్లో ఉంచినందుకు స్తుతులు తండ్రి. స్తోత్రములు తండ్రి. ఇంకా నేను మీ కుమారుని ఇంకా ఉన్నతంగా వాడుకోండి ప్రభా. నాయన వాడి కను దృష్టి అంతా కూడా యవ్వన బిడ్డల మీదే ఉంటుంది ప్రభా. నాయన వాడి ఛాయ గాని, వాడి నీడ గాని, వాడి చీకటి గాని నైనా బిడ్డని ఆవరించుకోకుండా మీ పరిశుద్ధమైన కంచినైనా కుమారుడు చుట్టూ ఉంచండి తండ్రి. నైనా దశవంతుని కూడా జ్ఞాపకం చేసుకోండి. హాస్టల్లో చదువుచుండగా ఆ బిడ్డ చుట్టూ కూడా మీ పరిశుద్ధమైన కంచి ఉంచండి. చక్కని జ్ఞానాత్మతోనైనా కుమారుని మీరునైనా చక్కని జ్ఞానం కలిగినైనా చదువుకోవడానికి సహాయము దయచేయండి ప్రభా. నైనా చెల్లిని జాన్సీని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల కోసం ఇంకానైనా భారం కలిగి ప్రార్థించే తల్లిగా మీరు సిద్ధపరచుకోండి తండ్రి. మరణమునైనా మీ కిటికీలు వెక్కుతుందని సెలవిచ్చారు. నైనా మా కిటికీలకి నేను ప్రార్థన కంచె ఉండాలి తండ్రి. వాక్యం అనే కంచె ఉండాలి ప్రభా. యవ్వన బిడ్డలు కలిగిన ప్రతి తల్లి తండ్రి కూడా భారం కలిగి ప్రార్థించే వారిగానైనా మీరు లేవనెత్తుకోండి తండ్రి. నేను ఝాన్సీని కూడా నేను బలహీనత నుంచి మీరు తప్పించారు. నేను బిడ్డ కూడా ఇంకా విశ్వాసంతో మీ సన్నిధిలో ఎదగడానికి సహాయం దయచేయండి ప్రభా. నేను మనోరంజన్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకు కూడా రక్షణ మారు మనసు దయచేయండి ప్రభా. మీ కుమారుడినైనా నమ్మకం లేని వాహనాన్ని నడుపుచుండగానైనా నమ్మకస్తుడివైనా క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి తండ్రి. హైదరాబాద్ పట్టణంలోనైనా ఉంటున్నా చిన్న కుమారుడు ఉద్యోగాన్ని, తనకిచ్చిన భార్యని, తనకిచ్చిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన వారి పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరు తెలిసినైనా నేను పరిస్థితులు మార్చే దేవుడు, స్థితులు మార్చే దేవుడు నైనా, మా గదులు మార్చే దేవుడు నైనా ఎక్కడో పెంట కుప్పల్లో ఉన్న మమ్మల్ని ఇట్టి స్థితిలో ఉంచినందుకు స్తోత్రములు తండ్రి. దాని ఈ కుటుంబం అంతటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ పరిశుద్ధమైన కంచె ఈ కుటుంబం చుట్టూ ఉంచండి. రక్షణనైనా ఇంకా రక్షణ తీసుకొని బిడ్డలనైనా రక్షణ అలంకరించుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. మేము నశించిపోకుండా ఉండాలని ఎంతో మంది బిడ్డల ద్వారానైనా మీ జీవవాక్కులైనా ప్రతి రోజు కూడా మాకు వినిపిస్తూ ఉంటున్నారు ప్రభా. మా కోసం ఎంతగానోనైనా మా ఆత్మీయ తండ్రి గారినైనా ఎంతో కష్టపడి ఎన్నో విలువైన మాటలనైనా లోతైన మర్మాలతో కూడిన వాక్యాలనైనా మాకు వినిపిస్తున్నారు ప్రభా. విన్న వాక్యాలనైనా వ్యక్తంగా పోకుండా ప్రభా మా హృదయంలో భద్రపరుచుకుని ముసలమ్మ ముచ్చట్ల కోసం మేము పరిగెట్టుకోకుండా మీ జీవ వాక్యాన్ని సేటపట్టుకునినైనా మీ జీవం గల మాటలనైనా ప్రతి ఒక్కరికి బోధించడానికి మీ పరిశుద్ధాత్మ సహాయంతో మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించండి తండ్రి. మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి ప్రభా. నైనా మా ఆత్మీయ తండ్రి గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. రాకపోకల్లో మీ కాపుదలను ఇవ్వండి. రాకపోకల్లో మీ భద్రతను ఇవ్వండి అయ్యా.
ఇచ్చిన ముగ్గురు బిడ్డల్ని కూడా పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన ఎవరి కాలంలో ఉన్నారు ప్రభా, యవనస్తుల చుట్టూ మీ పరిశుద్ధమైన అగ్ని ఉంచండి ప్రభా. నాయన ఈ కుటుంబమైన ఎంతైతే ఖర్చు పెడుతున్నారో అంతకు రెట్టింపైన మీ పరిసమైన దీవెనలు దయచేయండి. నాకంటే ముందునైనా నా ఆత్మీయ సహోదరులు తల్లులు ఎంతో భారంతో ప్రార్థించారు. వారి ప్రార్థన అల్పురాలుగా చేసిన నా ప్రార్థన మీ పాద సన్నిధికి ఎల్లప్పుడూ చేర్చుకుని మీరే ఘనత మహిమ ప్రభావం తెచ్చుకుంటారని